శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని పంచదశోధ్యాయంలోని 5, 6, 7 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 5వ శ్లోకం. నిర్మాణ మోహాజిత సంగదోష ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంత మూఢాః పదమవ్యయం తత్. దీని యొక్క భావము: దురభిమానము, భ్రాంతి, దుస్సాంగత్యముల నుండి విడివడిన వారును, శాశ్వత తత్వమును అవగతము చేసుకొనిన వారును, కామవర్జితులను, సుఖదుఖములనడి ద్వంద్వముల నుండి విముక్తులైన వారును, భ్రాంతిరహితులై ఏ విధముగా దేవాది దేవుని శరణు వేడవలనో ఎరిగిన వారు నాకు మానవులు అట్టి శాశ్వత రాజ్యమును పొందగలగదురు. శరణాగతి విధానమును ఈ శ్లోకమునందు చక్కగా వర్ణింపబడినది. మానవుడు గర్వంచే భ్రాంతి చెందకుండుటయే దానికి కావలసిన మొదటి యోగ్యత. భౌతిక ప్రకృతికి తానే ప్రభువునని భావించుచు గర్వించుట చేత బద్ధజీవునకు దేవాది దేవుని శరణు పొందుట మిక్కిలి కష్టము. కానీ మానవుడు యథార్థ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము ద్వారా తాను భౌతిక ప్రకృతికి ప్రభువును కాననియు దేవాది దేవుడే ప్రభువనియు ఎరగవలెను. గర్వం చేయగలుగు ప్రాంతి నుండి విముక్తుడైనప్పుడు అతడు శరణాగతి విధానమును ఆరంభింపగలడు. ఈ భౌతిక జగత్తునందు ఎల్లప్పుడూ ఏదో ఒక గౌరవమును ఆశించువానికి దేవాది దేవుని శరణు పొందుట సాధ్యపడదు. మాయా లేదా మోహం చేయగలుగు గర్వం వలన మానవుడు ఈ లోకమున జన్మించి స్వల్పకాలము జీవించి చివరికి మరణించువాడైనను ఈ జగత్తునకు తానే ప్రభువుననడి మూర్ఖభావమును కలిగియుండును. ఈ జగత్తునకు వచ్చి కొంతకాలము నిలిచి తిరిగి వెడలిపోవు అతడు అనవసరముగా అట్టి భావముచే విషయములను కష్టతరముగా వించుకొని ఎప్పుడునూ కష్టదశలోనే నిలిచియుండును. ఈ జగత్తు సర్వము ఈ భావముతోనే కొనసాగుచున్నది అని భావము. ఇప్పుడు 6వ శ్లోకం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తులతే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తునకెప్పుడునూ తిరిగిరారు. కృష్ణలోకము గోలోక వృందావనమని ప్రసిద్ధి నొందిన దేవాది దేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామము ఇక్కడ వర్ణింపబడినది. ఆధ్యాత్మిక లోకములన్నీయు స్వయం ప్రకాశమైనములైనందున అక్కడ సూర్యకాంతికిని, చంద్రకాంతికిని, అగ్నికిని, విద్యుత్తునకును గాని అవసరం లేదు. ఈ విశ్వమున సూర్యుడొక్కడే స్వయం ప్రకాశమైన గ్రహము. కానీ ఆధ్యాత్మిక జగత్తునందలి గ్రహములన్నీయును స్వయం ప్రకాశమానములే. వైకుంఠ లోకము నడబడి ఈ లోకముల ప్రకాశమాన కాంతియే బ్రహ్మజ్యోతి అనబడు తేజోమయమైన ఆకాశమును రూపొందించును అని భావము. ఇప్పుడు 7వ శ్లోకం. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఈ బద్ధ జగత్తునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి 6 ఇంద్రియములను ఆకర్షించి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. ఈ శ్లోకం నందు జీవుని యథార్థ రూపము స్పష్టముగా తెలుపబడినది. యథార్థమునకు ఈ జీవుడు దేవాది దేవుని శాశ్వతాంశము అనగా అతడు బద్ధ జీవితమునందు వ్యక్తిత్వమును కలిగి ముక్త స్థితి అందు ఆ దేవాది దేవునిలో ఐక్యమగునని అర్థము కాదు. అతడు శాశ్వతముగా దేవాది దేవుని నుండి విడివడి అయ్యుండును. ఈ విషయమే సనాతన అను పదం ద్వారా స్పష్టపరచబడినది. వేదములను అనుసరించి దేవాది దేవుడు అసంఖ్యాకములైన రూపములుగా విస్తరించుచుండును. వానిలో స్వరూపాంశ విస్తరణలు విష్ణుతత్వములనియు జీవులన్నీయు విభిన్నాంశములనియు చెప్పబడును. అనగా విష్ణుతత్వములు స్వాంశ విస్తరణములు కాగా జీవులు విభక్త విస్తరణలు మరియు శాశ్వత సేవకులు అని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం.